తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్యం బారిన పడుతోంది. అప్పుడెప్పుడు 6269 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఈ శాఖలో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలంటే నర్సులు, ఫార్మసిస్టులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల సేవలు ఎంతో కీలకం. అందుకే గతేడాది 6269 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలను నిర్వహించింది. పరీక్షలు పూర్తయ్యాక 3-4 నెలల్లో ఫలితాలు వెలువడతాయని, పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో ఫలితాలొస్తాయని సంతోషించారు. కానీ ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో అప్పుడెప్పుడో 6269 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలైతే ఇంకా విడుదల కాలేదు. దాంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో 6269 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి నెలలు కావస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ప్రజావాణిలో కూడా ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలంటే నర్సులు, ఫార్మసిస్టులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు సేవలు ఎంతో కీలకం. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ నుంచి దాదాపు 6269 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు పూర్తయ్యాక 3-4 నెలల్లోనే ఫలితాలు వస్తాయని అభ్యర్థులు ఎదురు చూస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ ఫలితాలు రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో 1284 ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలకు భర్తీకి గత ఏడాది నవంబర్ 10న ఎగ్జామ్స్ నిర్వహించారు. కాగా ఈ పరీక్షకు సంబంధించి దాదాపు 23,323 మంది హాజరయ్యారు. ఇక 2322 నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి 40,423 మంది పరీక్ష రాశారు. 732 ఫార్మసిస్టు పోస్టులకు ఈ నవంబర్ 30న పరీక్ష జరగా 24,578 మంది పరీక్ష రాశారు. మొత్తంగా చూసినట్లయితే వివిధ పరీక్షలకు సంబంధించి దాదాపు 1,00,000 మంది పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు పూర్తయి నెలలు గడుస్తున్నా కానీ ఫలితాలు మాత్రం విడుదల కాలేదు. ఒకేసారి వేల సంఖ్యలో పోస్టుల భర్తీ జరుగుతుండటంతో తామంతా సంతోషించమని, కానీ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడతారో తెలియక అభ్యర్థులు తీవ్ర అయోమయాన్ని గురవుతున్న పరిష్కరిస్తూ ఉంది. ఇక పరీక్షలు రాసి ఇన్ని నెలలు ఫలితాలు పెండింగ్ పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారు. ఇందులో ఫార్మసీ కావచ్చు, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి పలువురు అభ్యర్థులు ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 6269 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులైతే పరీక్షలు రాశారు. 3-4 నెలల్లో ఫలితాలు ఇస్తామన్న మెడికల్ బోర్డు అయితే 9 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఫలితాలను వెలువరలేదు. దాంతో రిజల్ట్ లేట్ అవుతుండటంతో అభ్యర్థులైతే ఎదురు చూపులు చూస్తున్నారు. వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు.